ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. నమస్తే. ఐబొమ్మ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తున్నది. ఇమ్మడి రవి ఎవరైతే దాన్ని నిర్వహించిండో తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత చాలా గొప్ప విజయం మేము సాధించినామని సజ్జనారు, మొత్తం అంతా సినీ ప్రముఖులంతా, చిరంజీవి వీళ్ళంతా ఉన్నారు, పెద్ద పెద్ద మొత్తం దేశాన్ని ఉద్ధరించిన ఈ ప్రముఖులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొకటి తయారైండు ఈ మధ్య, మొత్తం ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఆ ఇమ్మడి రవిని అని మాట్లాడుతున్నారు. ఎవరు? ఐబొమ్మ. ఐబొమ్మ ప్రైవసీ అనేది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే, ఖండిస్తున్నారు, తప్పే. కానీ ఆ ప్రైవసీని ఎందుకు జనం ఆ ప్రైవసీ వీడియోలను, సినిమాలను చూస్తున్నారు? సినిమా థియేటర్లకి పోయే పరిస్థితిని కల్పించట్లేదు కాబట్టి. మరి ఇక్కడ తప్పెవరిది? ఎవరిని శిక్షించాలి? సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో ఆ ఐబొమ్మ మీద విపరీతమైన సానుభూతి వస్తున్నది వాళ్ళకి. అంటే ఒక దొంగకి కూడా జనాలు హీరో లెక్క చూస్తున్నారు. కారణం ఏంటి? ఇది ఎవరు విశ్లేషించుకోవాలి, ఎవరు ఆలోచించాలి? ఇది ఆలోచించకుండా మళ్ళీ వాడిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఎంత పెద్ద వాడినైనా ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తున్నది? వాడేమన్నా దేశాన్ని వదిలి వెళ్ళిపోయిందా, లేకపోతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిండా, దేశాన్ని మోసం చేసిండా? మీ లెక్క టికెట్ల రేట్లు పెంచుకొని వందల కోట్ల రెమ్యునరేషన్లు తీసుకొని భూములు కొని మొత్తం జనాన్ని మోసం చేస్తున్నారా? రక్తం తాగుతున్నారు కదా జనాన్ని మీరు. అంతకంటే పెద్ద మోసగాడైతే నేనైతే అనుకోవట్లే. మోసగాడే, కానీ మీ అంత మోసగాడైతే నేను అనుకోవట్లే. సి కళ్యాణ్ అని ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాడు ఎన్కౌంటర్ చేసేయాలి అని. సో దాని మీద నా ముందున్న అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు. సో తను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిసిఎస్ పోలీసులకి. వీడెవడు ఎన్కౌంటర్ చేయాలని చెప్పడానికి అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆ కంప్లైంట్. ఓ సోకాల్డ్ నిర్మాత ఇమ్మడి రవి చేసిన పైరసీ వల్ల సినీ పరిశ్రమ వేల కోట్ల నష్టాన్ని చవి చూసిందని, తనను ఎన్కౌంటర్ చేయాలని లేదా సినీ పరిశ్రమ వారెవరికైనా అప్పగిస్తే ఎన్కౌంటర్ చేస్తే సంతోషిస్తానని ప్రకటించడం జీవించే హక్కును ఖచ్చితంగా కాలరాసినట్లే. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన తప్పులు జరిగినట్టు కళామ తల్లిపై ఉన్న గౌరవంతో కాస్త ఓపిక పట్టాలి అంటూ ఆయన తన లెటర్ని, అంటే ఆ కంప్లైంట్ కాపీని సిసిఎస్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ ఏం నమోదైందో తెలియదు, వాళ్ళు చేయరు కదా జనరల్గా, ఎందుకంటే వాళ్ళ వైపునే ఉంటారు పోలీసులు కూడా, రాజ్యం కూడా. నమస్తే అండి. సో ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేశారు? అంటే ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేసినందుక, తప్పు చేసింది కాబట్టి ఎన్కౌంటర్ చేయాలని అంటున్నాడేమో. అసలు వీడేవాడండి ఎన్కౌంటర్ చేయనికే? గొట్టంగాడు. విచిత్రమైన విషయం, నిర్మాత అయితే ఏమైనా కొమ్ములు వస్తాయా? చాలా విచిత్రమైన విషయం, వాళ్ళ కాంపౌండ్లల్లో మీటూలు జరుగుతుంది. కాస్టింగ్ కౌచ్, దానికి పెద్ద విచిత్రమైన పేరు పెట్టారు, కొత్త పేరు, కాస్టింగ్ కౌచ్ అని. కాస్టింగ్ కౌచ్ బయట జరిగితే 376 అది, అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఫెసిలిటీ? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు మీటూలు ఎందుకు, కాస్టింగ్ కౌచ్లు ఎందుకు? స్ట్రైట్ గా తీసుకుపోయి లోపల పడాక ఎన్ని జీవితాలతోనే ఆడుకుంటున్నారు వీళ్ళు. కృష్ణానగర్ పోదాం పడండి, ఎంతమంది ఆడవాళ్ళు గోడాడుతున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు లైఫ్ లో రోడ్ల మీద పడ్డాయి. ఎవరి వల్ల? ఈ నిర్మాతలే కదా. నేను పింపుల్ అంటున్నాను, నేను వీళ్ళు పింప్స్ ఇంగ్లీష్ లో ఒక మంచి పేరుంది వీళ్ళకు. అటువంటి వీళ్ళు వచ్చి నీతులు చెప్తారు ఆ ప్రజలకు, జనాలకు. అసలు విచిత్రం, కమిషనర్ హౌ హీ ఎంటర్టైన్స్ ద సో కాల్డ్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ అలాంగ్ విత్ హిజ్ ప్రెస్ మీట్. విచిత్రం అనిపించింది నాకు. ఇప్పుడు అక్కడ వచ్చిన ఏ హీరో కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ పైరేటెడ్ వర్షన్లు వాడట్లేదా? అంటే వాళ్ళ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? వాళ్ళ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? వాళ్ళ ఫోన్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? అదేదో విచిత్రంగా ఎవరో వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అమ్మమ్మలను, నాన్నమ్మలను ఏదో వాళ్ళతో తప్పు చేసినట్టు వాని జీవితకాలం లోపల పెట్టాలి.
ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేయడం అంటే ప్రాణం తీయడం అంతే. అంటే యు ఆర్ సపోర్టింగ్ ఎన్కౌంటర్. మరి సినిమాలేమో ఎన్కౌంటర్ అని సినిమా పెట్టి పోలీసుల మీద టార్గెట్ చేస్తారు, బయటకు వచ్చి ఇంటర్వ్యూలు అయిపోగానే వీళ్ళతో కూర్చొని అసలు సమోసాల బ్యారల్ చేసుకునేటోడు మీకు అందరికి తెలుసు అనుకుంటా కదా. దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి, దగా ఫ్యామిలీ ఉంది, వాళ్ళ మెయిన్ బిజినెస్ సమోసాలు. ప్రతి సినిమా హాల్లో అమ్మే సమోసాలు వీళ్ళ కన్ఫెక్షనరీలో తయారై రెండు రాష్ట్రాల వ్యాప్తంగా వెళ్తాయి. అటువంటి బిజినెస్ చేస్తాడు. అంటే సమోసాలు బిజినెస్ చేయడానికి నేను తక్కువ చేయట్లేదు, 100% వాళ్ళు పొడగొట్టి కొరకు చేసుకుంటారు. 150 అమ్ముతుంది కదా వాళ్ళు, 10 రూపాయల సమోసా 150. 150 ఏంటి సార్? అసలు మామూలు సినిమా వ్యక్తి సినిమాకు వెళ్తే 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది టికెట్తో సహా. టికెట్ ఒక ఐమాక్స్కి వెళ్తే 5 టికెట్లు 6 టికెట్లు, బకెట్ల కొద్దీ చిన్న పాప్కార్న్ చిన్నది ఇయ్యరు, ఆ బకెట్ పాప్కార్న్ దానికి 500 600, కూల్ డ్రింక్లు 500 600 పర్ హెడ్. ఈడిసి కొడితే 7 నుంచి 8 వేలు. అందరు మీరు నిన్నటి నుంచి 3,000 4,000 అంటున్నారు, 7-8 వేలు అవుతుంది. 7-8 వేలు కానీ సినిమాలకి వెళ్ళి బయటికి రాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్లు అన్ని కూడా వీళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఓనర్ల చేతుల్లో లేవు. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఓనర్లు రిలీజ్ చేసుకునేది, లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడే భరించేది. 20-25 సంవత్సరాల క్రితం నా కజిన్ కున్న 2 సినిమా థియేటర్లు నాగర్ కర్నూలులో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తే చాలా అన్నట్టు వీళ్ళ చేతికి అప్పచెప్పారు. హ్యాపీగా వాళ్ళు కూడా ఏదో నడిచిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏమో వాళ్ళకి సామాన్యులు వెళ్ళే థియేటర్స్ లాగా ఇప్పుడు మొత్తం మల్టీప్లెక్స్ వేసి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు కదా. అక్కడ కుర్చీలు ఏంటివి, అక్కడ జరిగే తతంగం ఏంటిది, మొత్తం వాళ్ళకి సినిమా ఓనర్ హాల్ ఓనర్కి ఏం సంబంధం ఉండదు, మొత్తం వీళ్ళే మాఫియా నడుపుతారు. అక్కడ కూడా అక్కడ ఏమి అమ్మాలి, కూల్ డ్రింక్స్ ఏమి అమ్మాలి, అసలు ఎవడుంది వీడు. సినిమా హాల్కి పోతే అదేమన్నా ప్రత్యేక ప్రపంచమా? అదేం కాదు కదా, కలెక్టర్ చేతుల్లో ఉంటుంది కదా, కలెక్టర్ కదా పర్మిషన్ ఇవ్వాల్సింది, ఆర్డీఓనే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది, ఆర్డీఓనే కదా చూడాల్సింది. మరి వీళ్ళు ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం ఎందుకు నడుపుతున్నారు థియేటర్లల్లో? ఇన్ని మిస్టేక్స్ చేసుకుంటూ అసలు చిన్న నిర్మాతలను సినిమాలో బయటికి రాణిస్తున్నారా? ఈ 4 కాంపౌండ్ల నుంచి వచ్చిన గేదెలు, బర్రెలు, ఆవులు అవి మాత్రమే, ఈ 4గే వాడు ఎటువంటి ముఖం వేసుకొని చేసినా మనమే భరించాలి. వాడు అవసరం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మళ్ళీ ఆల్ ఇండియా బర్రెల సంఘం, బర్రె హీరో సంఘం అభిమాని అధ్యక్షుని కొడుకును కూడా సినిమా తీయనియరు, వాడు రానియడు. ఇంత విచిత్రమైన అభిమానం. వాడు ఇంట్లో ఉన్న అమ్మ కుస్తెలమ్మి కూడా సినిమాలో పోతాడు, వాడిని ఫోటోకి పాలాభిషేకం చేస్తాడు, దండేస్తాడు, వాడిని దరిద్రం అంతా అక్కడ ఎలగొక్కుంటాడు. అయినా వాని కొడుకు కనీసం వాడినన్నా రానిస్తారా సార్? ఆల్ ఇండియా తొక్కల సంఘం అభిమాన సంఘం హీరో ఆయన అధ్యక్షుడిని అయినా ఒక్క సినిమాలన్నా తీసుకున్నారా? మరి ఎందుకు అభిమానులు ఇంత పొలవమని పోతున్నారు? పొలవమని పోవడం కాదు, ఏదో వాళ్ళు సాయంత్రానికి రిలాక్స్ అవుదామని ఒక 90%. ఇంకా